నమస్తే. శ్రావణ మాసం వస్తుంది అని చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే శ్రావణ మాసం 2025లో ఎప్పుడొస్తుంది? ఏ పూజలు చేసుకోవాలి? అసలు ఈ సంవత్సరం శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలొచ్చాయో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అద్భుతం! 5 శుక్రవారాలొచ్చాయి. సాధారణంగా 4 శుక్రవారాలు మాత్రమే వస్తాయి. కానీ ఈసారి ప్రత్యేకం. అయితే ముఖ్యంగా ఈ శ్రావణ మాసం 2025లో జూలై 25, 2025 నుంచి ప్రారంభమవుతుంది. అది శుక్రవారం రోజు ప్రారంభమవుతుంది. అలాగే ఆగస్టు 23, 2025 తేదీన శనివారం నాడు ముగుస్తుంది. అయితే ఈసారి శ్రావణ మాసంలో మనకొచ్చే శుక్రవారాలు 5. శ్రావణ మాసం శివుడికి, పార్వతీదేవికి, విష్ణువుకు, లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన మాసంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ మాసంలో పూజలు, వ్రతాలు చేయటం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని అందరూ నమ్ముతుంటారు. అయితే మీరు సులభంగా చేసుకునే విధంగా ఈ శ్రావణ మాసంలో పూజలు ఎప్పుడు ఏ పూజ చేయాలి అనే విధంగా ఒక ప్లాన్ సిద్ధం చేసి ఉంచాం. దాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. అయితే శ్రావణ మాసం 2025లో మనం చూస్తే ప్రణాళిక శుభం జరగడానికి శ్రేయస్సు కోసం చేయవలసిన పూజల పట్టిక అనుకోండి. ఈ శ్రావణ మాసం హిందూ క్యాలెండర్లోనే చాలా పవిత్రంగా చెప్పుకోదగ్గ ఒక అత్యంత అద్భుతమైన అలంకరణలతో కూడిన పండుగ అని చెప్పొచ్చు. వర్షాలు కురుస్తూ ఉంటాయి. ప్రకృతి పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది ఈ మాసంలో. ఇదే ఆధ్యాత్మిక సాధనకు, దైవారాధనకు కూడా చాలా అనుకూలమైన మాసంగా చెప్తూ ఉంటారు. 2025లో శ్రావణ మాసం జూలై 25వ తేదీన ప్రారంభమవుతుంది అని చెప్పుకున్నాం కదా. అయితే ఈ మాసంలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు శివునికి, మంగళవారాలు గౌరీదేవికి, శుక్రవారాలు లక్ష్మీదేవికి అయితే శనివారం నాడు విష్ణువుకి ప్రీతికరమైన రోజులుగా చెప్తూ ఉంటాం. ఈ శ్రావణ మాసం 2025లో ముఖ్యమైన తేదీలు మనం గమనిస్తే ఆ రోజు చేయవలసిన పూజలు కూడా చూస్తే ముందుగా శ్రావణ మాసం ప్రారంభమయ్యేది జూలై 25 శుక్రవారం. శ్రావణ మాసం ముగిసేది ఆగస్టు 23, 2025 శనివారం. 5 శుక్రవారాలు వస్తున్నాయన్నాం కదా. తేదీలు రాసి పెట్టుకోండి. జూలై 25, 2025 ఇది మొదటి శుక్రవారం. ఆగస్టు 1, 2025 ఇది రెండవ శుక్రవారం. ఆగస్టు 8, 2025 మూడవ శుక్రవారం. ఆగస్టు 15 కూడా ఈసారి శుక్రవారమే వచ్చింది. ఇది కూడా ఒక ప్రత్యేకత 2025లో. ఇది 4వ శుక్రవారం. ఆగస్టు 22, 2025 ఇది 5వ శుక్రవారం. పూర్తిగా 5 శుక్రవారాలు. పూజా ప్రణాళిక చేసుకోవాల్సింది ఏంటి అంటే సాధారణంగా ఈ మాసం అంతా కూడా మనం ఎలాంటి నియమాలు పాటించాలి అని ప్రతి ఒక్కరికి మొదటగా మెదిలే ప్రశ్న. ముఖ్యంగా శుచిగా ఉండాలి. అంటే ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రంగా ఉంచుకోండి ఈ మాసంలో. ఇక సాత్విక ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ మాసంలో నియమాలు పాటించాలి అంటే మాంసం, మద్యం ఈ శ్రావణ మాసంలో పూర్తిగా మీరు వదిలిపెట్టాల్సి ఉంటుంది. మంత్ర జపం చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ మహాలక్ష్మి నమః ఇలాంటి మంత్రాల్ని వీలైనన్ని సార్లు, ఇన్నిసార్లు అనే లెక్క పెట్టుకోవడం అంటే మీరు జపం చేయడంలో మొదటగా విఫలమైనట్టే అనుకోవాలి. లెక్క పెట్టలేనంతగా మీరు జపాన్ని చేస్తూ ఉండాలి. అదే జపానికి ఉన్న ప్రత్యేకత. ఎప్పుడైతే మీరు అంత పూర్తిగా ఈ జపాన్ని చేస్తారో మీకు అంత ఎక్కువ ప్రతిఫలం లభిస్తుందని గుర్తుంచుకోవాలి. ఇలా వీలైనన్ని సార్లు మీరు మంత్ర జపం అనేది చేసుకోవచ్చు. ఇక దీపారాధన. సాయంత్రం సమయంలో ఇంట్లో దీపారాధన చేయడం అనేది మీకు మంచి శుభాలు చేకూరుస్తుంది. ఈ శ్రావణ మాసం ఇంకా ప్రత్యేకంగా తీసుకొని కనుక మీరు దీపం వెలిగిస్తే అతి అద్భుతమైన ఫలితాన్ని మీరు చూడగలుగుతారు. ఇక ప్రతి సోమవారం మీరు చేయాల్సింది శివారాధన. మరి దాని ప్రాముఖ్యత ఏంటి అంటే ముఖ్యంగా ఈ శ్రావణ సోమవారాలు శివుడికి చాలా ప్రీతికరమైనవి. ఈ రోజు కనుక శివుణ్ణి పూజిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. గ్రహ దోషాలన్నీ కూడా తీరిపోతాయి. దానికి చేయాల్సిన పూజా విధానం ఏంటి అంటే ఉదయాన్నే స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకుని, లేదు ఇంట్లోనే మీరు శివలింగాన్ని ప్రతిష్ఠించుకోవడం లాంటివి చేయాలి. అయితే శివలింగానికి జలం అంటే నీళ్లు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, గంధం, బిల్వపత్రాలు, శమీపత్రాలు వీటితో శివునికి అభిషేకం చేయాలి. అలాగే ఓం నమః శివాయ లేకపోతే మహామృత్యుంజయ మంత్రం వీటిల్లో ఏదైనా సరే జపిస్తూ ఉండాలి. ఇంకా మీరు భక్తితో చేయాలి అనుకుంటే మీకు వస్తే శివ చాలీసా పఠించడం వల్ల కూడా మీకు మంచి లాభం చేకూరుతుంది. అది ఎలా ఉంటుంది అంటే మీ తెలివితేటలు పెరుగుతాయి. అంతేకాకుండా విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఈ శివ చాలీసా పఠించడం వల్ల.
మీరు కనుక ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండడం చాలా మంచిది. ఇక ప్రతి మంగళవారం ఈ శ్రావణ మాసంలో ఇప్పటికే మనం శుక్రవారాల గురించి మాట్లాడుకున్నాం, సోమవారం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం మంగళవారాల ప్రత్యేకత చూడబోతున్నాం. శుక్రవారాలు ఎప్పుడున్నాయని చెప్పుకున్నాం, కానీ శుక్రవారం ఏం చేయాలో కూడా త్వరలో తెలుసుకోబోతున్నాం. అయితే ఇప్పుడు మంగళవారం, శ్రావణ మంగళవారం కూడా చాలా ప్రత్యేకం. మంగళ గౌరి వ్రతాన్ని చేస్తుంటారు. దీని ప్రాముఖ్యత ఏంటి అంటే, గౌరీదేవికి అంటే పార్వతీదేవికి ఈ మంగళవారాలు చాలా ప్రత్యేకంగా డెడికేట్ చేయబడ్డాయి, అంకితం చేసేశారు అని చెప్పొచ్చు. అయితే మహిళలు వాళ్ళ సౌభాగ్యం, తన భర్త యొక్క దీర్ఘాయుష్యు కోసం ఈ వ్రతాన్ని ఎక్కువగా చేసుకుంటారు. అయితే ఈ పూజా విధానం ఎలా ఉంటుంది అంటే, సింపుల్ గా చెప్పుకుందాం. ఉదయాన్నే స్నానం చేయాలి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి, గౌరీదేవి ప్రతిమను ప్రతిష్ఠించి పసుపు గణపతిని చేయాలి. 16 దారపు పోగులతో 16 ముడులు వేసి గౌరీదేవికి సమర్పించాల్సి ఉంటుంది. శనగపిండితో చేసిన దీపాలు వెలిగించాలి. 16 రకాల వంటలతో నైవేద్యాన్ని కూడా అమ్మవారికి సమర్పించాలి. మంగళగౌరి వ్రత కథ ఉంటుంది. ఆ కథ చదువుకోవడం లేకపోతే వినడం అనేది చేయాలి. ప్రతి శుక్రవారం అంటే వరలక్ష్మి వ్రతం కావచ్చు, లక్ష్మీ పూజ కావచ్చు, ఎలా చేయాలి, దాని ప్రాముఖ్యత ఏంటి అని చూస్తే శుక్రవారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఈ శుక్రవారం రోజు శ్రావణ శుక్రవారం కాబట్టి చాలా ప్రత్యేకం. ఎందుకయ్యా అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి. ఈ రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ధనం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు మీకు లభిస్తాయి. పూజా విధానాన్ని మనం గమనిస్తే ఉదయాన్నే స్నానం చేయాలి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి, లక్ష్మీదేవి పటం లేకపోతే ప్రతిమని ప్రతిష్ఠించుకొని కలశ స్థాపన చేయాలి. పువ్వులు, పళ్ళు వీటితో అలంకరించాలి. అష్టలక్ష్మి అష్టోత్తర శతనామావళిని పఠిస్తూ ఉండాలి. ముఖ్యంగా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఉంటుంది చూడండి, ఆ రోజున వరలక్ష్మి వ్రతాన్ని చాలా ఘనంగా చేస్తూ ఉంటారు. ఈ వ్రతానికి సంబంధించి పూర్తి పూజా విధానాన్ని అనుసరించి తీరాలి. చిమ్మిలి లాంటి నైవేద్యాలను కూడా సమర్పించడం అనేది ఆచారంగా ఎప్పటి నుంచో వస్తుంది. ఈ విధంగా శుక్రవారం పూజలు చేసుకోవాలి. అలాగే మిగిలిపోయింది ప్రతి శనివారం. శ్రావణ మాసంలో వచ్చే శనివారానికి ప్రత్యేకత ఏంటి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క పూజ. ఈ శ్రావణ శనివారాలు శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనవి, ఆయనకు చాలా ఇష్టం. ఈ రోజును కనుక మీరు విష్ణుమూర్తిని పూజిస్తే సకల శుభాలు కూడా మీకు కలుగుతాయి. మరి పూజా విధానం ఏంటి అంటే, విష్ణుమూర్తి యొక్క పటం లేకపోతే ప్రతిమను పూజించాలి. తులసి దళాలతో పూజించడం అనేది చాలా శ్రేష్టంగా చెప్పుకోవచ్చు. విష్ణు సహస్రనామావళి పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. పేదలకు, బ్రాహ్మణులకు దానం చేయడం అనేది పుణ్యప్రదంగా చెప్పుకుంటారు. ఇక వారాల ప్రకారం కాకుండా ఇంకా ముఖ్యమైన రోజులు ఏమన్నా ఉన్నాయా ఈ శ్రావణ మాసంలో అంటే ఉంది. నాగపంచమి, దీన్నే శ్రావణ శుద్ధ పంచమి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు నాగదేవతని పూజిస్తూ ఉంటారు. అయితే ఈ నాగదేవిని పూజించడం మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కొర్రపాడు అనే ఒక ప్రాంతంలో తేళ్లకు పూజ చేయడం ఒక ప్రత్యేక ఆచారంగా ఉంది. అసలు ఎప్పుడు పుట్టిందనే విషయం తెలియకపోతే ఆ తేళ్లను పూజించడం అనే ఆచారం మాత్రం చాలా ప్రత్యేకం చెప్పుకోవాలి. పుట్టలో పాలు పోస్తుంటారు, గుడ్లు నైవేద్యంగా కూడా సమర్పిస్తారు ఈ నాగపంచమి రోజు. ఆ తర్వాత వచ్చే అతి ముఖ్యమైన పండుగ ఏంటంటే అందరికి ఇష్టమైన రక్షాబంధన్. అదేనండి, రాఖీ పౌర్ణమి. పౌర్ణమి రోజు వస్తుంది కదా, శ్రావణ పౌర్ణమి రోజు ఈ పండుగని ప్రతి ఒక్కరు జరుపుకుంటారు. అయితే దీనికి పరిమితులు కూడా లేవు. దేశంలో చాలా మంది రక్షాబంధన్ ని జరుపుకుంటూ ఉంటారు. వాళ్ళ సోదరీమణులు, సోదరుల క్షేమం కోసం ముఖ్యంగా ఈ రాఖీని కట్టడం అనేది ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తుంది. ఇక ఆ తర్వాత మనం చూస్తే హయగ్రీవ జయంతి. శ్రావణ పౌర్ణమి రోజు శ్రీ మహావిష్ణువు హయగ్రీవుడిగా అవతరించిన రోజు కాబట్టి ఆ రోజును వేదం చదివే విద్యార్థులు, జ్ఞానాన్ని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు హయగ్రీవుడి పూజ చేస్తారు. ప్రత్యేకించి సంవత్సరం మొత్తంలో కూడా బాగా చదువు రావాలన్నా, వేదం నేర్చుకోవాలి, జ్ఞానం పెంపొందించుకోవాలి అని ఆలోచించి ఎవరైనా సరే హయగ్రీవునికి ఒక్కసారైనా నమస్కారం చేసుకుని తీరుతారు. అయితే శ్రావణ మాసం కేవలం పూజలు, వ్రతాలు మాత్రమే కాదు. మీరు ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయాలి అనుకుంటే ఆధ్యాత్మిక చింతన అనేది మీకు అవసరం. దైవ స్మరణ కూడా చాలా అవసరం. అలా కనుక మీరు గడిపితే, ప్రణాళిక ప్రకారం ఇలాంటి పూజలతో మీరు భక్తి శ్రద్ధలతో చేస్తే మీరు మంచి ఫలితాన్ని పొందొచ్చు. మీరు ఆధ్యాత్మిక అంచులు చేరుకోవడానికి, దగ్గరగా వెళ్ళడానికి ఇది చాలా మంచి మాసంగా చెప్పుకోవచ్చు. పూజ గొప్ప ఫలితాన్ని మీకు అందజేస్తుంది. జపం, ముఖ్యంగా జపం, నామస్మరణ లాంటివి ఆధ్యాత్మికతలో మిమ్మల్ని చాలా ముందుకు తీసుకువెళ్తాయి. ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలని కనుక మీరు అనుకుంటే
కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. అవేంటో కూడా మనం చూద్దాం. ముఖ్యమైన అంశాలు కూడా మనం గమనిద్దాం. అయితే లఘు రుద్రాభిషేకం లేకపోతే మహారుద్రాభిషేకం లాంటివి కూడా శ్రావణ మాసంలో చేస్తారు. సాధారణంగా శివాభిషేకాలు అనేవి చేస్తూ ఉంటారు. వాటితో పాటు ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా సోమవారాల్లో కొంతమంది భక్తులు లఘు రుద్రాభిషేకం లేకపోతే మహారుద్రాభిషేకం లాంటివి ప్రత్యేకమైన అభిషేకాలు ఆలయాల్లో లేకపోతే ఇంట్లో కూడా చేసుకుంటూ ఉంటారు. రుద్రాభిషేకం శివుడికి చాలా ప్రీతికరమైనదిగా భావిస్తుంటారు. శివలింగాన్ని అనేక రకాల ద్రవ్యాలతో అభిషేకం చేసి రుద్ర సూక్తం, చమక ప్రశ్న ఇలాంటి మంత్రాలు పఠిస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మానసికంగా శాంతి కలుగుతుంది, శ్రేయస్సు జరుగుతుంది, కోరికలు కూడా నెరవేరుతాయి అని చాలా మంది భక్తుల యొక్క నమ్మకం. ఇక నాగుల చవితి అని చెప్పుకున్నాం కదా, చాలా ప్రాంతాల్లో నాగపంచమి లేకపోతే నాగుల చవితి అని ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా నాగదేవతలను పుట్టల దగ్గరికి వెళ్లి పూజిస్తారు. పాలు గుడ్లు అనేవి నైవేద్యంగా సమర్పిస్తారు. ముఖ్యంగా పాలు పోయడం అనేది మాత్రం ఆనవాయితీగా ఎప్పటి నుంచో వస్తుంది. ఇలా చేస్తే ఏమవుతుంది అంటే సర్ప భయం అనేది ఎప్పుడూ ఉండదు. అలా చేస్తుందని నమ్ముతారు. ఎక్కువ మంది నాగపంచమి రోజు చాలా ఘనంగా చేసుకుంటారు. అంతేకాదు కొంతమంది శివ పురాణాన్ని కూడా పారాయణం చేస్తూ ఉంటారు. ఎందుకంటే శ్రావణ మాసం శివుడికి చాలా ప్రీతికరం అని చెప్తున్నాం కాబట్టి ఈ మాసం అంతా లేకపోతే కొన్ని సోమవారాలు వస్తాయి కదా, ఆ సోమవారాల సమయంలో శివ పురాణం కానీ శివునికి సంబంధించిన లీలలు ఏవైనా తెలుసుకోవడం కానీ పారాయణ చేయడం చేస్తూ ఉంటారు. ఇలా శ్రవణం చేయడం వల్ల మోక్షం లభిస్తుంది, పాపాలన్నీ నశించిపోతాయని చాలా మంది నమ్ముతారు. చాలా ఆలయాల్లో లేకపోతే చాలా మంది భక్తుల ఇళ్లలో ఈ శివ పురాణ ప్రవచనాలు కూడా ఈ సమయంలో జరుగుతుంటాయి. అంతేకాకుండా శ్రావణ మాసంలో పితృతర్పణాలు కూడా చేస్తారు. శ్రావణ మాసం అనేది పితృదేవతలకు తర్పణాలు విడవడానికి కూడా కొన్ని ప్రాంతాల్లో అనుకూలంగా భావిస్తుంటారట. ముఖ్యంగా అమావాస్య రోజు పితృకార్యాలు నిర్వహించడం వల్ల మన పూర్వీకుల ఆత్మలకు శాంతి కలుగుతుందని నమ్ముతూ ఉంటారు. అంతేకాదు తులసి పూజ కూడా చాలా ప్రత్యేకం. ఈ శ్రావణ మాసంలో విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసిని మనం కనుక ప్రతిరోజు పూజ చేస్తే అన్ని శుభాలు జరుగుతాయని నమ్ముతారు. తులసి కోట ముందు దీపం వెలిగించడం, ప్రదక్షిణ చేయడం, తులసి మంత్రాన్ని జపించడం అనేది ఆచారంగా కూడా వస్తుంది. ఇది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా ప్రసాదించేలాగా చేస్తుంది. ఎందుకంటే లక్ష్మీ నారాయణులు ఇద్దరు ఒక్కటే అని మనం గమనించాలి. అలా ఇక నవగ్రహ పూజ కూడా ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకమేనండి. గ్రహ దోషాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు శ్రావణ మాసంలో నవగ్రహ పూజలు చేస్తారు, జపాలు, హోమాలు. ఎందుకంటే శ్రావణ మాసంలో జపాలకి లేకపోతే మంత్ర జపం లేకపోతే హోమాలు వీటికి కూడా ప్రాముఖ్యత కల్పించారు మన శాస్త్రాల ప్రకారం. వీటన్నిటిని నిర్వహించడం ద్వారా దోషాల తీవ్రత అనేది తగ్గిపోతుందని చాలా మంది నమ్ముతారు. ఒకవేళ ఈ మాసంలో కనుక గ్రహశాంతి చేస్తే అవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. శ్రావణ మాసం ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించాలి అనుకునే వారికి ప్రత్యేకమైన మాసంగా చెప్పుకోవచ్చు. దైవ అనుగ్రహం పొందడానికి చాలా అనుకూలమైన సమయం. ఈ మాసంలో ఒక చిన్న పూజ చేసినా సరే, నియమ నిష్టలతో కనుక మీరు చేస్తే ఆ చిన్న పూజ అయినా సరే అత్యంత గొప్ప ఫలితాన్ని మీకు ఇస్తుంది. మరి ఈ శ్రావణ మాసంలో మీరు ఎలాంటి పూజ చేయాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని శ్రావణ మాసంలో పూజ చేయాలి అనుకుంటున్నా లేకపోతే ఆధ్యాత్మికంగా దేవుడికి భక్తిపూర్వకంగా ఒక చిన్న పూజ చేయాలి అనుకున్నా వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేసి తీయండి. ఇది చాలా ముఖ్యం. దగ్గరలో శ్రావణ మాసం వస్తుంది. అస్సలు మిస్ కాకుండా మీరు దైవానికి దగ్గరగా వెళ్ళడానికి శ్రమించండి. మీ శ్రమకు తగ్గ ఫలితం ఖచ్చితంగా తీరుతుంది. మనస్ఫూర్తిగా మీ శ్రమకు తగ్గ ఫలితం దొరకాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.